హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 2025లో ట్రెండ్ అవుతున్న బెస్ట్ హెయిర్ స్టైల్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ హెయిర్ కట్ వచ్చేసి మినీ ములెట్స్. ఈ మినీ ములెట్ అనేది ఈ మధ్య కాలంలో చాలా బాగా ట్రెండ్ అవుతుంది. సో ఇది 90s టైంలో కూడా ఈ మినీ ములెట్ అనేది చాలా బాగా ట్రెండ్ అయింది, కానీ ఇప్పుడు ఇంకా బాగా ట్రెండ్ అవుతుంది. ఎక్కడైనా ప్రతి కాలేజ్ స్టూడెంట్ అయినా ప్రతి ఒక్క సెలబ్రిటీ దీన్ని ఎక్కువగా హెయిర్ కట్ని చేయించుకుంటున్నారు. ఈ మినీ ముల్లెట్ అనేది మంచి ట్రెండింగ్ హెయిర్ కట్ అని చెప్పొచ్చు. సో ఇది కొంచెం మన సైడ్ పార్ట్కి కొంచెం ఫేడెడ్ చేస్తారు. సో ఇది మంచి ట్రెండింగ్, అలాగే లుకింగ్ పరంగా కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది మీ స్టైల్ని. సో మినీ ముల్లెట్ కూడా మంచి ట్రెండింగ్ హెయిర్ స్టైల్ అని చెప్పొచ్చు. ఇక రెండోది వచ్చేసి సైడ్ పార్ట్. ఈ సైడ్ పార్ట్ కూడా మంచి ట్రెండింగ్లో ఉన్న హెయిర్ స్టైల్ అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా చెప్పాలంటే ఇది వెస్ట్రన్ కల్చర్కి వెళ్ళి చాలా బాగా రిఫ్లెక్ట్ అయిందని చెప్పొచ్చు. ఈ సైడ్ పార్ట్ చాలా బాగా మంచిగా ఉంటుంది, ఈ సైడ్ పార్ట్ అనే హెయిర్ కట్ అనేది. సో 2025లో మంచి ట్రెండింగ్ హెయిర్ స్టైల్ అని చెప్పొచ్చు. ఇక థర్డ్ హెయిర్ స్టైల్ వచ్చేసి బస్ కట్. సో బస్ కట్ చాలా బాగా ట్రెండ్ అవుతుంది 2025లో. సో ఇది బస్ కట్ చాలా చిన్నగా ఉంటుంది. సో దీన్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ. దీనికి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా. సో ముఖ్యంగా చెప్పాలంటే డ్రాండ్రఫ్ ఉన్న వాళ్ళు, హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు ఇది చాలా బాగా పోర్ట్రేట్ చేయొచ్చు దీన్ని. సో ఈ బస్ కట్ చాలా బాగా 2024 ట్రెండ్ అవుతుంది. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి ద ఫ్లో. సో ఈ ఫ్లో కూడా మంచి హెయిర్ స్టైల్ అని చెప్పొచ్చు. సో దీని లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకు ఈ ఫ్లో హెయిర్ కట్ చాలా బాగా సూట్ అవుతుంది. సో మీది లాంగ్ హెయిర్ అయితే మీరు ఈ ఫ్లో హెయిర్ కట్ని కూడా చేయించుకోవచ్చు. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫ్రెంచ్ క్రాఫ్. ఈ ఫ్రెంచ్ క్రాఫ్స్లో చాలా బాగా ట్రెండ్ అవుతుంది 2025లో. ఇది కూడా మంచి హెయిర్ స్టైల్ అని చెప్పొచ్చు. దీనికి మంచి టెక్చర్ కూడా యాడ్ అవుతుంది. ఇక సిక్స్త్ వన్ వచ్చేసి మెస్సీ ఫ్రెంచ్ హెయిర్ స్టైల్. సో ఇది కూడా ఒక మంచి హెయిర్ స్టైల్ అని చెప్పొచ్చు. సో ఈ మెస్సీ ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ కూడా మన లుక్ని చాలా బాగా ఎలివేట్ చేస్తుంది. సో కాలేజ్ స్టూడెంట్స్ ముఖ్యంగా దీన్ని ఎక్కువగా చేయించుకుంటారు. ఇక సెవెంత్ హెయిర్ స్టైల్ వచ్చి టెక్స్చర్డ్ క్రాప్. సో ఈ టెక్స్చర్డ్ క్రాప్ కూడా మంచి హెయిర్ స్టైల్ అని చెప్పొచ్చు. 2025లో పెద్ద కంబ్యాక్ ఇది కూడా. సో చాలామంది ఈ హెయిర్ స్టైల్ని చేయించుకుంటున్నారు. సో ఇది ఒక మంచి ట్రెండింగ్ హెయిర్ స్టైల్ అని చెప్పొచ్చు. ఇక లాస్ట్ వన్ వచ్చేసి అండర్ కట్. సో ఈ అండర్ కట్ కూడా మంచి హెయిర్ స్టైల్ అని చెప్పొచ్చు. సో 2025లో దీన్ని చేయించుకోవడం వల్ల మీకు మంచి హెయిర్ స్టైల్ అనేది ఉంటుంది. సో ఇది కూడా మంచి ట్రెండింగ్ హెయిర్ స్టైల్ అని చెప్పొచ్చు. సో ఇవే 8 బెస్ట్ ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్ ఫర్ 2025. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.